మేము బోర్డు ఫామ్ చేశాం. దాంట్లో 2 మహిళలకు అవకాశం కల్పించడం జరిగింది. మరి ఈరోజు వీళ్ళు కొత్తగా ఏదో చట్టం తీసుకొచ్చి మహిళలకు ఉద్ధరిస్తామని చెప్పి ఈరోజు మేము సవరణ తీసుకొచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. వక్ఫ్ బోర్డ్ ఫార్మేషన్ లో, స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఫార్మేషన్ లో ఖచ్చితంగా మహిళలకు అవకాశం ఇవ్వాలని కూడా గతంలో నుంచి కూడా ఉంది. 2 మహిళలకు అవకాశం ఇవ్వాలి. మరి అదే కాకుండా ఈరోజు వక్ఫ్ బోర్డ్ ఫార్మేషన్ లో ఈరోజు సవరణలు ఏం తీసుకొస్తారంటే నాన్ మైనారిటీస్ ను కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పి కూడా తీసుకురావడం జరిగింది. అంటే వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి? ఇది ప్యూర్లీ ముస్లిం మైనారిటీలకు సంబంధించిన మరి వాళ్ళ ఆస్తులను పరిరక్షించే దాని కోసం ఈ బోర్డు ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళ పూర్వీకులు ఇచ్చిన ఆస్తుల్ని, ఆ భూముల్ని, మరి ఆ ఆస్తుల్ని కాపాడుకునే దానికోసం ఒక బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎవరి ఆస్తులను కాపాడుకునే దానికోసం, ముస్లిం మైనారిటీల ఆస్తులను కాపాడుకునే దానికోసం బోర్డు ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సవరణ చేసి దాంట్లో నాన్ మైనారిటీస్ ని కూడా ఇద్దరిని అవకాశం కల్పించాలి అని చెప్పి ఈ చట్టం రూపకల్పన చేయడం జరిగింది. ఎక్కడికి పోతున్నాం మనం? మరి అదే తరహాలో ఎక్కడన్నా మనం చూశామా? ఇప్పుడు మనం తిరుపతి బోర్డు ఉంది. దాంట్లో ఎవరన్నా నాన్ హిందూస్ ని అక్కడ అకామిడేట్ చేస్తున్నారా? ఎన్నో దేవాలయాలకు సంబంధించిన బోర్డులు ఉన్నాయి, కమిటీలు ఉన్నాయి. అక్కడ ఎవరన్నా నాన్ హిందూస్ కు ఎవరన్నా అక్కడ అవకాశం ఇస్తున్నారా? ఇది ఎక్కడి న్యాయము? ఇది ఏంటి? కేవలం హిందూ ముస్లిం అని చెప్పి పబ్బం గడుపుకోవాలి, రాజకీయాలు చేసుకోవాలి, మనమే అధికారంలో ఉండాలి, అధికార దాహం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి, ఎన్డీఏ పెద్దలకు, భారతీయ జనతా పార్టీ పెద్దలకు మరి ఎప్పటి వరకు హిందూ ముస్లిం అని చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళు అధికారంలో ఉంటారని చెప్పి మరి ఆ దిశలో మరి ఈరోజు ఈ నల్ల చట్టాన్ని తీసుకురావడం ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంపీ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టానికి మేము సపోర్ట్ చేస్తూ మరి ఆయన చెప్తున్నాడు, ఈ రాష్ట్రంలో మైనార్టీలకు వాళ్ళు ఏమేమో చేసేసారంట. మేము 4,000 కోట్ల రూపాయలు మరి ఈరోజు ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయించాము. మేము మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ని మనము మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మనం ఏర్పాటు చేశాము అని చెప్పి ఏదేదో దానికి సంబంధం లేని విషయాలు ఈరోజు పార్లమెంట్లో మాట్లాడిన పరిస్థితి. నిజంగా అన్ని అసత్యాలు. నిజంగా నువ్వు ఈ రాష్ట్రంలో మైనార్టీలకు చేసిన ద్రోహం ఏ నాయకుడు చేసి ఉండడు. నువ్వు చేసిన ద్రోహం ఎప్పటికీ మైనార్టీలు మర్చిపోరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నువ్వు ఒక మైనార్టీ ద్రోహి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నువ్వు గతంలో అనేక సందర్భాల్లో నేను ఒక సెక్యులర్ నాయకుడిని అని చెప్పి మైనార్టీల ఓట్లతో నువ్వు అధికారం ఎక్కడం జరిగింది. మరి నీ స్వార్థ రాజకీయాల కోసం మరి నువ్వు మరి ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంతో జత కట్టడం జరిగింది. మరి తర్వాత నీ అవసరం తీరిపోయిన తర్వాత మరి నువ్వేం చెప్పావు? నేను నా జీవితంలో చేయరాని తప్పిదం చేశాను, అది ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీతో జత కట్టడము. మరి ఈరోజు మీ ముస్లిం సోదరులు అందరూ కూడా నేను క్షమించమని కోరుతున్నాను. భవిష్యత్తులో నేను ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీతో జత కట్టనని చెప్పి నువ్వు ప్రజలకు మాటిచ్చావు, మైనార్టీలకు మాటిచ్చావు. కానీ ఆ మాట మీద నిలబడలేదు. మళ్ళీ 2014లో మళ్ళీ నీ స్వార్థం కోసం, నీ స్వార్థ రాజకీయాల కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం మళ్ళొక్కసారి నువ్వు
బీజేపీతో జత కట్టావు. మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చావు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నువ్వే మళ్ళా అదే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి మరి ఆనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నువ్వు ఏం మాట్లాడావు? ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు నువ్వు ఆ రోజు ఏం మాట్లాడావు. మళ్ళా నీకు 2024లో మళ్ళా నువ్వు అదే భారతీయ జనతా పార్టీతో జత కట్టావు. కేవలం అధికార దాహం మాత్రమే నీకు. మైనార్టీల మీద ఎక్కడ ఏ కోశానికి కూడా ప్రేమ లేదు నీకు ప్రేమ ఉంటే 2014లో నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు 5 ఏళ్లలో ఒక్కరికైనా మంత్రి పదవి ఇచ్చావా మైనార్టీలకు? నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి, మైనార్టీలకు సమాధానం చెప్పాలి. 2016లో నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీ మంత్రివర్గ కూర్పులో నువ్వు ఎందుకు మైనార్టీలకు అవకాశం ఇవ్వలేదు? నాన్ మైనార్టీకి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి నువ్వు మైనార్టీ మంత్రిత్వ శాఖ ఇస్తావు. తర్వాత పల్లె రఘునాథ్ రెడ్డి కాడ నుంచి నువ్వు స్వతహాగా నీ కాడ మైనార్టీ శాఖ పెట్టుకుంటావు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి తరుణంలో ఇంకొక 6 నెలల ఎన్నికలు వస్తాయనగా అప్పుడు మళ్ళీ నీకు మైనార్టీలు గుర్తుకొచ్చాయి. మరి అప్పుడు నువ్వు ఒక మైనార్టీని మంత్రిగా చేశావు, ఫరూక్ గారిని. మరి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదా? నువ్వు మైనార్టీలకు చేసిన ద్రోహం ఎంత దారుణం అంటే ఒక్కరంటే ఒక్కరు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక ప్రభుత్వం ఏర్పాటు అయ్యేటప్పటికీ మైనార్టీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. యూపీ, ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఒక్కరికి కూడా ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు. ఇవ్వకపోయినా కూడా ప్రభుత్వ కూర్పున చేసేటప్పుడు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఒకరిని మైనార్టీలకు మంత్రివర్గంలో తీసుకోవడం జరిగింది. అంతకన్నా దారుణంగా నువ్వు మైనార్టీలను అంతొక్కావు మీ 5 ఏళ్ల కాలంలో. మళ్ళా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మైనార్టీలకు పెద్దపీట వేయడం జరిగింది. గతంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలకు పెద్దపీట వేస్తూ అణగారిన వర్గాలు మైనార్టీలు వాళ్లకు ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు భావించి మరి 4% రిజర్వేషన్లు కల్పిస్తూ మరి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నత చదువు చదవాలని చెప్పి మరి ఆ రోజు ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి మైనార్టీల జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తి మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి అయితే తర్వాత ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలను. ఎప్పుడు ఎవరు కూడా చేయనటువంటి విధంగా తండ్రి అడుగుజాడలో నడుస్తూ మైనార్టీలకు మరి ఆయన ఏదైతే తన తండ్రి గారు మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పిస్తే తనయునిగా ఆ సామాజిక వర్గాన్ని రాజకీయంగా కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావించి మరి నలుగురిని ఎమ్మెల్యేలుగా చేయడం జరిగింది. శాసన మండలిలో కూడా ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా నలుగురికి మరి శాసన మండలిలో కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. నలుగురికి ఎమ్మెల్యేలుగా ఇవ్వడమే కాకుండా తన మంత్రివర్గ కూర్పులో ఒక మైనార్టీ సామాజిక వర్గ వ్యక్తిని అయిన నన్ను తన మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తూ మరి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ దేశంలో మండలిలో కూడా ఒక మైనారిటీ మహిళకు డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి. మరి అదే కాదు, నామినేటెడ్ పదవుల్లో కానీ నామినేటెడ్ వర్క్లో కానీ మరి ఏదైతే దామాషా ప్రకారంగా మరి మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. 5 ఏళ్ల కాలంలో
మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా గొప్పగా చెప్పగలను. అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఎవరు ఎన్ని చెప్పినా కూడా నా మైనార్టీలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేస్తే మరి ఈరోజు నువ్వు ఏదో గొప్పలు చెప్పుకుంటూ మేము మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చేశాము, మేము ఏదో అది ఇస్తున్నాము, ఇది ఇస్తున్నాము, ఇమాములకు మౌజన్లకు మేము గౌరవవేతలు ఇన్ని కూడా పార్లమెంట్లో మాట్లాడుతున్నాం. వక్ఫ్ బిల్లు గురించి మాట్లాడమంటే మరి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు పెద్ద మనిషి. నిజంగా ఎంత దారుణము. ఇమాములకు మౌజులకు సంబంధించిన గౌరవ వేతనం గతంలో 3,000 5,000 ఉంటే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆ